చిన్నారి తల్లిదండ్రులకు కనుపాప కరువైంది. గారాల పట్టి మట్టిలో కలిసిపోయింది. ఆడుకుందామని వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మూసేయని బోరుబావి మృత్యురూపమని ఆ చిట్టి తల్లికి అప్పట్లో తెలియలేదు. ఇంటి బయటున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఆడుతోందనుకుంది తల్లి. తల్లి దగ్గరే చంటిబిడ్డ ఉందని తండ్రి అనుకున్నాడు. కానీ బోరుబావి వేయించి పూడ్చకుండా నిర్లక్ష్యం వహించిన మల్లారెడ్డి అనే వ్యక్తి చేసిన నేరం పాపను ఈ రూపంలో బలి తీసుకుంది. బోరుబావి ప్రమాదాలు ఎన్ని జరిగినా పిల్లలు క్షేమంగా బయటకు రావడమో చనిపోవడమో జరిగింది. కానీ ఇంతటి దారుణమైన ఘోరమైన స్థితిలో ఓ చిట్టి తల్లి అవశేషాలు మాత్రం ఇలా రావడం సమాజం సిగ్గుపడేలా చేసింది. ఇక్కడి నుంచన్నా గుణపాఠం నేర్చుకోవాలి. మా ప్రతినిధి దీప్తి ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్నారు. దీప్తి, ఈ ఒక్క బోరుబావి మాత్రమే కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఏకంగా 1000కి పైగా బోరుబావులు ఉన్నాయి. చాలామంది ఇలా ఓపెన్ చేసి ఉంచారు. ఇప్పటికైనా అక్కడ ఉన్నవారు ఏమైనా ఒక లెసన్ నేర్చుకున్నారా? ఏమైనా మాట్లాడుతున్నారా దీని గురించి? Like you rightly said, Devi, we must all be ashamed of ourselves. ఇలాంటి ఒక పరిస్థితి దాపురించింది అంటే అది మన బాధ్యత లోపం కారణంగానే ఇది జరిగింది. అధికారులు ఎన్ని చెప్పినా, మీడియా ఎన్నిసార్లు మొత్తుకున్నా, మనం నిత్యం బోరుబావి ప్రమాదాలని నివారిద్దామని చెప్తూనే ఉన్నా. నోళ్లు తెరిచిన బోరుబావుల్ని కప్పిపుచ్చుదాము, వాటిపై మూతలు పెడదామని పదే పదే మొత్తుకుంటున్నాం. కానీ ఏ కొద్ది మందో మాత్రమే స్పందించారు. కానీ ఇంకా నోళ్లు తెరుచుకున్న బోరుబావులు వేల సంఖ్యలో ఉన్నాయన్న మాట వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇంకా ఎన్ని ప్రాణాలు బలవ్వాలి? నిజంగా ఇన్ని గంటల నిరీక్షణ మనకి ఏం మిగిల్చింది? ఇన్ని గంటల శ్రమ, అన్వేషణ ఏం ఫలితాన్ని ఇచ్చింది అంటే కనీసం ఆ చిట్టి తల్లి మృతదేహాన్ని కూడా కన్న తల్లిదండ్రులు చూసుకోలేని ఒక దౌర్భాగ్యమైన స్థితి వచ్చిందంటే ఎంతటి దారుణమైన సంఘటన జరిగిందన్నది మనందరం మరొకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం. మరి మీరు అంటున్నట్టు నిజంగా ఈ చుట్టుపక్కలే 1000కి పైగా బోరుబావులు ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు కూడా, ఈ సంఘటన జరగడానికి ముందు వరకు కూడా వాటిని మూత పెట్టి కవర్ చేయలేదు, క్యాప్స్ వేయలేదు, చాలా ఓపెన్గా అలాగే వదిలేశారు. యూ హ్యావ్ ఆల్సో బీన్ హియర్. ఇక్కడ ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ అందరితో మనం మాట్లాడుతూ వచ్చాం. అయితే ఇప్పుడు ఒక చలనం వచ్చింది, చాలామందిలో ఆ పశ్చాత్తాపం కనిపిస్తోంది. బోరు బావుల్ని మూత పెట్టకుండా ఉంచి అలా బార్లా తెరిచి ఉంచిన ప్రతి రైతు ఇవాళ ఆ అపరాధ భావంతో తల్లడిల్లిపోతున్నాడు. ప్రతి రైతు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ తప్పు కేవలం ఈ ఒక్క రైతు యొక్క బాధ్యత లోపం వల్ల మాత్రమే కాదు, ఈ లోపం అలా నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రతి రైతుని బాధ్యత అన్నది మరొకసారి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడికి వచ్చిన చాలామంది రైతులు, ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి చాలామంది రైతులు ఇక్కడికి వచ్చారు, ఈ గ్రామస్తులు వచ్చారు. వాళ్ళంతా ఇక్కడ సిచ్యువేషన్ దగ్గరుండి అయ్యో ఇంతటి ఘోరం జరిగిందే, ఆ చిట్టి తల్లికి ఇంతటి కష్టం వచ్చిందే, అసలు ఏ పాపం ఎరుగని ఆ చిన్నారి ఆడుతూ పాడుతూ ఇలా అగాధంలోకి జారుకుని పోయిందే అని ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో అందరి మదిలో రెండే రెండు ఆలోచనలు. ఒకటి, ఆ చిన్నారి క్షేమంగా బయటికి రావాలి అని. కానీ అది జరగలేదు. ఆ చిన్నారి ప్రాణాలు విడిచేసింది. కానీ మరో ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ అదే, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని. ఇక్కడ కొద్దిసేపటి క్రితం మనం గ్రామస్తులు చాలామందితో మాట్లాడాం. ఈ సంఘటన జరిగిన తర్వాత పాప అవశేషాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే చాలా పదుల సంఖ్యలోకి హార్డ్లీ ఒక 30 మెంబర్స్ మనకు కనిపిస్తున్నారు. ఈ పూడ్చివేత కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. దాన్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు 2-3 కనిపిస్తున్నారు. కానీ వందల సంఖ్యలో జనం ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ఈ 2-3 రోజులుగా ఇక్కడే ఉండి పడిగాపులు కాశారు. వాళ్ళందరూ మనసుల్లో ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇదే మాట్లాడుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తున్నారు, అరే దానిపై మూత పెట్టుంటే ఎంత బాగుండేది అని. ఇప్పటికీ ఇక్కడున్న చాలామంది అదే భావంతో నిజంగా ఎంతటి ఘోరం జరిగిపోయింది, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే ఒకటే సొల్యూషన్. మీరేమంటారు? మూత పెట్టేస్తే సొల్యూషన్ అయిపోయేది. ఇంత శ్రమ, ఇంత నిరీక్షణ, ఇంత బాధ, ఇంత కడుపుకోత ఎవరికి ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఏమంటారు? అయితే మేడం, ప్రతి ఒక్కరు కూటంగా నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్క రైతుకు కానీ ఎవరికే కానీ బోర్లు వేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎంఆర్ఓ దగ్గరికి కానీ విఆర్ఓ దగ్గర ఫస్ట్ పర్మిషన్ తీసుకొని బోర్ వేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన తర్వాత నీళ్లు పడని పడకపోని మొత్తం ప్యాకింగ్ చేసుకున్నారు. ఒకవేళ పడని పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూటంగా రాష్ట్రంలో ఉన్న ఏ రైతు ఎవరు వేసుకున్నా కానీ కంపల్సరీ దాన్ని కాంక్రీటు, సిమెంటు కంపల్సరీ దాంతో పూర్తి చేసుకున్నాను. అది మన అఫీషియల్గా
ఫస్ట్ ఆపేసారు. ప్రతి ఒక్క లేకపోతే ఇటువంటి అనర్థాలు ఎన్నో కొన్ని లక్షల మంది ఒక ప్రాణం పోయింది అంటానంటే ఎంత బాధ అనిపిస్తుంది. దేశానికే చాలా బాధ అనిపిస్తుంది. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది మేడం. ప్రతి ఒక్కరు కూడా అందరికీ దయచేసి చెప్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకొకరు ఎవ్వరికి పిల్లలకు రాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అర్థం చేసుకొని దీని యొక్క ఉద్యమ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క యువకుడు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ ఒక పాప పోయింది అంటానంటే ఆ పాప పోయిందంటే ఆ పాప మన పాప అనుకొని మన బాధ అనుకొని మనం ఇంత బాధపడుతున్నామని ఆ బాధ అనుకుంటంగా మనం పంచుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం మేడం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ స్ఫూర్తిని స్వచ్ఛందంగా చేసి ఈ కార్యక్రమాన్ని నిజంగా ఇది సామాజిక బాధ్యత. ఏదో కేవలం ఆ రైతుని మాత్రమే మనం నిందించడం కాదు, అలాగ నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి రైతు తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సందర్భము. ఎందుకు ఇంతటి దారుణం జరిగింది అంటే కేవలం నిర్లక్ష్యం కారణంగానే అది జరిగింది. ఇది మనందరం కలెక్టివ్గా దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. చిన్ని బాబు చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు మేడం. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇలాంటి బోరుబావులు చుట్టుపక్కల చాలానే ఉన్నాయి కదా? అవును. నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మీ చెల్లెల విషయంలో తమ్ముడి విషయంలో జాగ్రత్తగా ఉంటావా? ఉంటా మేడం. ఆ బాబు చిన్నపిల్లాడు, అతనికి ఎంత తెలుసు ఏంటి మనకు తెలియదు, కానీ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇలాంటిది నిర్లక్ష్యం కారణంగా ప్రధానంగా జరిగింది కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేసి మనం అప్రమత్తంగా ఒకవేళ బోరు నీరు పడకపోతే ఏంటి అన్నది ముందు ఆలోచించి దానికి ఏం చర్యలు తీసుకోవాలన్న దాన్ని ముందుగా మనం సమాయత్తమై ఉంటే గనక ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఇక్కడ ఉన్నవాళ్లే కాదు, ఇప్పటికి ఇంతవరకు వచ్చి ఉండి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించిన అధికారులే కాదు, ఇక్కడికి వచ్చి చూసిన జనం అంతా కూడా ఇదే మాట చెప్తున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటోంది కూడా ఇదే. నిజంగా పాపం చిన్నారి ఎంతటి ఘోరం జరిగిపోయింది, ఏ తప్పు చేయని, అసలు లోకం పోకడ తెలియని ఆ చిన్నారి నిజంగా ఇంతటి అగాధంలో కూరుకుపోయింది. నిజంగా ఒక మన నిర్లక్ష్యం కారణంగా ఆ చిన్నారిని మనం సజీవ సమాధి చేసేసాం. ఆ దృశ్యాలు కెమెరాలో చిన్నారి కనిపించిన ఆ దృశ్యాలు ఇప్పటికీ మన అందరి కళ్ళల్లో మెదులుతున్నాయి. ఆ చిన్నారి 2 చేతులు పైకి చాచి దయచేసి ఎవరన్నా నా చేతులు అందుకోండి, నన్ను కాపాడండి అని ఎంతలాగా ప్రాధేయపడుతున్నా అంటే ఆ చిన్నారి మాట్లాడలేదు, కానీ ఆమె రోదనలో మనకి వినిపిస్తున్నవి ఇవే. ఆ తల్లి కోసం తల్లడిల్లిపోయింది, తనను ఎవరన్నా కాపాడతారని చేతులు చాచింది, కానీ ఆ చేతిని మనం ఎవ్వరం అందుకోలేకపోయాము. ఆ పాపని మరింత లోతుకి చేజార్చుకున్నాం. ఆ చిన్నారి ఇప్పుడు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా ఏం మిగిలింది? ఇక్కడ ఈ మట్టి మిగిలింది. జరిగిన దారుణానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన ఆ చెట్లు, ఆ ప్రొక్లైనర్లు ఇంతవరకు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి ఆ ప్రొక్లైనర్లు. కానీ ఎప్పుడైతే ఆ చిన్నారికి ప్రాణాలతో లేదు, ఆ చిన్నారి అత్యంత దారుణమైన రీతిలో అవశేషాల రూపంలో బయటికి వచ్చింది అంటే అవి కూడా మౌనంగా రోధిస్తున్నట్టే అనిపిస్తోంది ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా పరిస్థితిని గమనించి వచ్చిన ఆ గ్రామాన్ని మనం చూసాం. మెట్టింటికి వెళ్లాల్సిన ఆ చిన్నారి మట్టింట్లో కలిసిపోయింది. లేదు, మనమే ఆమెని మట్టింట్లో కలిసిపోయేలా చేశాం. చివరి శ్వాస వరకు ఆమె మనకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా అంత చిన్న వయసులో ఉన్న పిల్లలు అంతసేపు ఒకవేళ ఊపిరాడని స్థితిలో ఉన్నా కూడా అంతసేపు ఆమె మాట్లాడింది అంటే, ఆమె అరిచింది, లేకపోతే అమ్మతో పలకరించింది అంటే ఆమె మనకు అవకాశం ఇచ్చింది. మనం చేసిన తప్పును ఒకవేళ మనం గుర్తించి ఒకవేళ దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగానే అనిపించింది. ఏకంగా 12 గంటల 6 గంటల సాయంత్రం 6:45 నుంచి తెల్లవారుజాము వరకు ఆమె మాట మనకు వినిపించింది అంటే అంత చిన్నారి కూడా మనకు ఒక అవకాశం కల్పించింది. కానీ మనం ఆమెను మరింత అగాధంలోకి నెట్టేశాం. అంత చిన్న నేరో బోరుబావి వేసిన వాళ్ళకి దాన్ని కప్పిపోచడానికి అంత పెద్ద సమయం ఎక్కడ పడుతుంది? ఒక 6 అంగుళాలు ఒక అడుగు దూరంలో ఉన్న ఒక అడుగు పరిమాణంలో ఉన్న బోరుబావి పైన కప్పడానికి అంత శ్రమ, అంత ఖర్చుతో కూడుకున్న పనే కాదు. అయినా ఒక్క రాయి వేయడంలో వాళ్ళు చేసిన నిర్లక్ష్యం ఒక జీవితం బలయ్యేలా చేసింది. చిన్నారి బతికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు, కానీ అలా జరగకుండా చేసిన ప్రయత్నాలు ముందే గనక ఉండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆ చిన్నారి చేతులు ఇప్పుడు ఇంకా మనకు గుర్తొస్తున్నాయి. అమ్మని పిలుస్తున్న సందర్భం ఇంకా గుర్తొస్తోంది.
ఆ తల్లి కూతురుతో మాట్లాడిన గుర్తొస్తున్నాయి సంభాషణ. కానీ చివరికి మనం ఇలా అవశేషాల రూపంలో చూడాల్సిన దౌర్భాగ్యం ఇంకెప్పుడు ఎవ్వరికీ రాకూడదు.